హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ VividGenix. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మీరు ప్రివ్యూలో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూసారు కదా. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చెప్తాను. సో అది నేను నిన్న వాట్సాప్ స్టేటస్ అలానే టెలిగ్రామ్లో వీడియో పెట్టేసరికి చాలా మెసేజెస్ అనమాట. ఆ స్టార్టింగ్లో 1 సెకండ్ ఎలా క్రియేట్ చేసావు అనేది. సో ఇంకా దాని తర్వాత అయితే పోల్ పెట్టాను. మీకు ఈ వీడియోలో ఉన్న 1 సెకండ్ ఇంట్రో ఉంది కదా, సో అది ట్యూటోరియల్ కావాలని. ఇంకా 90% వచ్చేసి కావాలి అన్నారు, అలానే 10% వచ్చేసి వద్దు అన్నారు. సో ఇంకా అయితే వీడియో ట్యూటోరియల్ అయితే చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ట్యూటోరియల్ అయితే చేసేసిన. సో ఈ వీడియోలో నేను యూస్ చేసేది ఓన్లీ హ్యాండ్ రైటెన్ ఫాంట్స్ అనమాట. సో మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా అంతే, ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ado, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ 6:9 రేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ చేసుకొని మీరైతే రొటేట్ చేసుకుంటే సరిపోతుంది 90 degreesలకి. సో అందుకే 6:9 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమన్నాను. సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోండి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దానికోసం ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ రెక్టాంగిల్ ఉంటుంది, రౌండ్ రెక్టాంగిల్. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ అనేది ఇలా స్క్రీన్కి అనేది ఫిల్ చేసేయండి అనమాట. ఫిల్ చేసిన తర్వాత మనము దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. ఈ క్లోజ్ చేసినారు కదా, సో ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇది ఎక్స్టెండ్ చేయండి లేదా ట్రిమ్ అయినా చేయండి, ఓకేనా. సో నేను కొద్దిగా ఎక్స్టెండ్ చేసిన, జస్ట్ 15 milliseconds అంతే. సో నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది కావాలి. సో దానికోసం జస్ట్ దీన్నే డూప్లికేట్ అయితే తీసుకుంటున్నా. సో దీని కలర్ వచ్చేసి మీరు బ్లాక్ అనేది పెట్టుకోండి. సో కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనేది పెట్టుకుంటున్నా. సో ఎందుకు తీసుకున్నాను, డైరెక్ట్గా బ్లాక్ కలర్ అయితే తీసుకోవచ్చు కదా అని. సో మనకి ఇది అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అందుకే. సో నెక్స్ట్ మీరు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. సో దానికోసం మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు అక్కడ ఏ టెక్స్ట్ అనేది పెట్టాలనుకుంటున్నారో అది ఇక్కడైతే టైప్ చేయండి. సో నేనైతే జస్ట్ వివిడ్ అని టైప్ చేస్తున్నా. సో మీరైతే మీ ఛానల్ నేమ్ కానీ పేజ్ నేమ్ కానీ పెద్దదిగా ఉందనుకోండి, సో అందరికి 5 letters కానీ ఎక్కువే ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరైతే స్ప్లిట్ చేయండి, అంటే 2 wordsగా స్ప్లిట్ చేయండి. నా దాంట్లో VividGenix అనేది 10 letters అనమాట. సో నేను దాన్ని 5 lettersకి అయితే డివైడ్ చేశాను. సో దాన్ని రెండింటికి అయితే డివైడ్ చేశాను అనమాట. వివిడ్ అని ఒకటి, జెనిక్స్ అని ఒకటి. ఇది కూడా మీరు ఛానల్ నేమ్ కానీ పేజ్ నేమ్ కానీ ఇలానే అయితే చేయండి. సో ఎందుకు చేసుకోవాలి అని తర్వాత అయితే మీకు చెప్తాను, ఓకేనా. సో నెక్స్ట్ మీరు దీన్ని అలైన్ పొజిషన్ మిడిల్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫాంట్ వచ్చేసి ఏదైనా హ్యాండ్ రిటెన్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేయండి. సో నేను ఇప్పుడు వాడే ఫాంట్ వచ్చేసి ఫారెస్ట్ అనమాట. సో ఈ ఫాంట్ వచ్చేసి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట. మీకు ఇదే అని కాదు, ఏ హ్యాండ్ రిటెన్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేయండి, ఓకేనా. మీకు ఎలా ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ రూపంలో ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఇలా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ అనేది పెంచాను అనమాట. సో మీరు మ్యాక్సిమం ఎంత సైజ్ ఉంటే అంత పెంచేసేయండి. 144 ఉంటుంది, 144 పెంచేయండి. నెక్స్ట్ మీరు ఇలా గ్రీన్ కలర్ బాల్ ఉంటుందన్నమాట. సో ఇలా, సో మనకి ఇలా ఉంటుంది. సో గ్రీన్ కలర్ బాల్ ద్వారా ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మీరు ఇలా అయితే ఎన్లార్జ్ చేయండి. సో పూర్తి ఎన్లార్జ్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్లో పెట్టుకోండి, ఓకేనా. సో ఇంకా టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఇక్కడ కూడా. సో నెక్స్ట్ దీనికి లెటర్కి స్పేసింగ్ అనేది రావాలి, అంటే లెటర్ స్పేసింగ్ రావాలి. సో దానికోసం టెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ లేయర్ని ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మనకి టెక్స్ట్ కేటగిరీలో టెక్స్ట్ స్పేసింగ్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ లెటర్ స్పేసింగ్ మీకు ఎంత కావాలో అంత అయితే పెట్టుకోండి అనమాట. సో నేనైతే ఇప్పుడు 27% అయితే పెట్టుకుంటున్నా. సో పర్ఫెక్ట్ 27% అయితే పెట్టుకున్నా. సో నెక్స్ట్ మీరు రెండింటి మాస్కింగ్ అనేది చేయండి. మాస్కింగ్లో మనకి ఎక్స్క్లూడ్ రావాలి. సో ఎక్స్క్లూడ్ అంటే మనకి మన బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోవాలి. ఇక్కడ మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది టాప్లో. సో దీన్ని అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి రెండు మెర్జ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేస్తే కనబడదు, బ్యాక్గ్రౌండ్ ఆన్ చేస్తే కనబడుతుంది. సో అందుకే మీకు ఫస్ట్ ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదో కలర్తో యాడ్ చేసుకోమన్నాను. సో అంతే. సో నెక్స్ట్ మీరు దీనికి ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. సో దానికోసం ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సైజ్ అనేది మీ ఇష్టం అనమాట, ఎంతో ఒక మీ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మీరైతే దీనిపైన అయితే రాయాలన్నమాట. సో మీ చేత్తోని ఇలా వి అని రాయండి. అది వి అంటున్నా, ఏదో ఒక మీరు టెక్స్ట్ లెటర్ మీరు టెక్స్ట్ ఎంటర్ చేసి ఉంటారు కదా, సో ఆ టెక్స్ట్లో లెటర్స్ అయితే ఉంటాయి. సో అదైతే ఇక్కడ యాడ్ చేయండి. సో మీరు నీట్గా అయితే అవన్నీ కవర్ అయిపోవాలన్నమాట. సో అదైతే ఇప్పుడు నేను చేస్తున్నా. ఇది మనకి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా అయితే చూసుకోండి, ఓకేనా. సో ఇంకా ప్రతి ఒక్క లెటర్కి అయితే చేయండి. సో ఇది మీకు సక్రమంగా రాకపోతే పైన అండు ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి వెళ్ళిపోతుంది అనమాట.
సో ఇలా అయితే ప్రతి ఒక్క దానికి అయితే చేయండి. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి, ఓకేనా. అది మనకి ఫిల్ అయిపోవాలన్నమాట. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు దీనికి టెక్స్ట్ ప్రోగ్రెస్ ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. సో ఈ డ్రాయింగ్ 1 పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ కేటగిరీలో డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదైతే యాడ్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ పెట్టుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అలానే మీకు ఎంతవరకు డ్రాయింగ్ ప్రోగ్రెస్ అవ్వాలో సో అంతవరకు ఉంచుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఈ ఎండ్ ఉంది కదా, సో ఇది మీరు 0 పెట్టేసేయండి. సో 0 పెట్టిన తర్వాత మనకి ఇలా డ్రాయింగ్ ప్రోగ్రెస్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా లేదు. సో మీరేం చేస్తారంటే సో ఫస్ట్ దీని అయితే లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేద్దాం. సో మీరేం చేస్తారంటే ఈ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, సో ఈ డ్రాయింగ్ లేయర్ దీన్ని మీరు మనం మాస్కింగ్ చేసినాం కదా దాని కిందకి అయితే పెట్టండి. సో చూడండి, సో బాగా గమనించండి, స్లోగా అయితే చూపిస్తా. సో మనకి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. పర్ఫెక్ట్గా అయితే అందులోకి మనము వేలుతో చేసినట్టే వచ్చింది. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఆఫ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో కొద్దిగా స్లోగా చూపిస్తాను నా చేత్తోనే. సో చూడండి అక్కడ మనకి టెక్స్ట్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. సో ఇలా అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్తో ఇంకో వర్డ్ ఉంటుంది కదా, మీరు స్ప్లిట్ చేయమన్నాను. సో ఆ వర్డ్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. సో దానికైతే మీరు మళ్ళీ ఫస్ట్ కాంచి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ మీరు గ్రూప్ 1 మాస్కింగ్ చేస్తారు కదా, సో దాన్ని అయితే డూప్లికేట్ అయితే తీసుకోండి. డూప్లికేట్ తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేసి కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి అనమాట బ్యాక్గ్రౌండ్ని. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకి ఇలా వివిడ్ అనేది అయిపోయిన తర్వాత కరెక్ట్గా మనకి కీ ఫ్రేమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి జెనిక్స్ అని రావాలి. సో మళ్ళీ ఎలా కలపాలో కూడా చూపిస్తాను. సో ఏదో ఒక మాస్కింగ్ 1 ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు కరెక్ట్గా ఆ టైం లైన్లో బార్ ఉంది కదా దాని తర్వాత వచ్చేటట్టు అయితే చూసుకోండి. సో పెట్టుకున్న తర్వాత మనకి అదే నేమ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారంటే ఈ గ్రూప్ అదే మాస్కింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది రీప్లేస్ చేయండి. సో పర్ఫెక్ట్ టెక్స్ట్ అనేది రీప్లేస్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చినా మనకి అలానే ఉంటుంది. సో చూడండి మనకి సక్రమంగా లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ డ్రాయింగ్ది అలానే ఇంతకుముందు వివిడ్ అని టైప్ చేసిన గ్రూప్ మాస్కింగ్ ఉంది కదా, సో ఇదైతే హైడ్ చేయండి. సో ఇప్పుడు మనకి జెనిక్స్ అనేది ఒకటే కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి డ్రాయింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వండి, సేమ్ ఇంతకుముందు చేసినట్టే, ఓకేనా. సో దానికోసం ఇక్కడ మళ్ళీ +2 పైన క్లిక్ చేసి ఫ్రీ హ్యాండ్ రైటింగ్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మనం సక్రమంగా గీలేము. సో అప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నదిగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అయితే జూమ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి, మనకి ఆ లెటర్స్ అనేవి సక్రమంగా కనబడేటట్టు. సో అప్పుడు మీరు నీట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్కి వచ్చేసి ఆ లేయర్ స్టార్టింగ్కి వచ్చేసి +2 పైన క్లిక్ చేసి ఫ్రీ హ్యాండ్ రైటింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇలా అయితే డ్రా చేయండి. సో చూడండి నేను ఎంత పెద్దదిగా అయితే గీసానో, సో మళ్ళీ అది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్స్ అయితే అవుతుందన్నమాట. సో జస్ట్ మీరు ఆ మాస్కింగ్ చేసాం కదా, అదే జెనిక్స్ అని రాసి ఇంకొక డూప్లికేట్ తీసుకుని మాస్కింగ్, సో దాని కిందకి అయితే జరపండి. సో మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇదే ఎఫెక్ట్ని అయితే అక్కడ కాపీ చేద్దాం, ఇంతకుముందు చేసిన ఎఫెక్ట్స్ అనమాట. సో మళ్ళీ అయితే యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎందుకంటే టైం వేస్ట్ అని ఇక్కడైతే జస్ట్ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అని క్లోజ్ చేస్తాను. సో మనకి అది అక్కడ డ్రాయింగ్ అనేది అయింది, కానీ మనకి ఇక్కడ వివిడ్ అనేది ఉండడం వల్ల మనకి సక్రమంగా కనబడట్లేదు. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఈ రెండింటిని గ్రూప్ చేసుకోండి. అంటే వివిడ్ని అలానే మనం వివిడ్ అని ఫ్రీ హ్యాండ్ రైటింగ్ ద్వారా అయితే చేస్తాం కదా, సో ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రూప్ చేయండి. సో గ్రూప్ చేసిన తర్వాత మనకి ఆ రెండు ఒక గ్రూప్ అయితే అవుతాయన్నమాట. సో నెక్స్ట్ మీరు మనకి ఆ వివిడ్ అనేది టెక్స్ట్ ప్రోగ్రెస్ అంటే ఆ డ్రాయింగ్ అనేది ఎంతవరకు అయితే ఎండ్ అయిపోతుందో అక్కడి నుంచి జెనిక్స్ అనేది రావాలి కదా, సో అది మనం ముందే పెట్టేసుకున్నాం. సో మీరేం చేస్తారంటే దీన్ని మీరు ఇలా సైజ్ అనేది తగ్గించండి అనమాట. సో ఇలా తగ్గించేసి ఇలా పొజిషన్ మార్చుకోండి, రెండు మనకి పక్కన వచ్చేటట్టు. దీన్ని కూడా మనం గ్రూప్ అయితే చేద్దాం. సో గ్రూప్ చేసిన తర్వాత రెండు పక్కన వచ్చేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. సో మనకి ఇలా బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, సో అది వెళ్ళిపోవాలి కదా అని అడగచ్చు. సో దానికోసం మీరు ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అండ్ కేటగిరీలో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని క్లోజ్ చేయండి, అప్పుడు మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇంతవరకు అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వల్గా అయితే ఎక్స్టెండ్ చేయండి, ఓకేనా. సో రెండింటిని ఈక్వల్గా అయితే ఎక్స్టెండ్ చేయండి అనమాట. ఈక్వల్గా ఎక్స్టెండ్ చేసి మనకి అక్కడ డ్రాయింగ్ అనేది సక్రమంగా డ్యూరేషన్ లేదు, సో దాన్ని అయితే కరెక్ట్ చేసి మనకి సక్రమంగా వస్తుంది. సో ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మనం ఇది కూడా అయితే ఎక్స్టెండ్ చేయాలి డ్రాయింగ్ది కూడా.
సో రెండింటిని మనము కొద్దిగా 4 కన్నా ఎక్కువ పెడదాం. సో ఎందుకంటే ఇంతకుముందు మనకి ప్రాజెక్ట్ మెయిన్ వచ్చేసి 4 ఉంది. సో అందుకే 4 కన్నా ఎక్కువ పెట్టాను. సో ఇప్పుడు మీకు ఈజీగా అయితే ఒకే లైన్ లాగా అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు అయితే దీన్ని కూడా అయితే బ్లెండింగ్ మోడ్ మార్చండి లైట్ అండ్ కేటగిరీలో స్క్రీన్లోకి. సో అప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. సో అన్ని ఒకే లైన్లో అయితే తెచ్చానమాట. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని అయితే బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసి ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేసుకొని దీన్ని మనము నోట్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని దాంట్లో మనము 3D ట్రాన్స్ఫార్మ్ ద్వారా కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేద్దాము. సో అంతే, ఇంకా పెద్దగా ఏమైతే లేదు. సో ఇంకా సేవ్ చేసుకున్న తర్వాత నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ +2 పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు షేప్ అనేది యాడ్ చేసుకోండి. షేప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేప్ టైప్ వచ్చేసి రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సైజ్ అనేది మనకి ఆ స్క్రీన్కి అనేది ఫిల్ అయితే చేయండి అనమాట. నెక్స్ట్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ అనేది పెట్టండి. సో నేనైతే రెడ్ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నా, రెడ్ కలర్ అయితే పెట్టాను. సో మీ ఇష్టం అన్నమాట, ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ అనేది పెట్టండి. సో నెక్స్ట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆ వీడియో అనేది యాడ్ చేయండి. సో దానికోసం ఇక్కడ +2 పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది మన ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా, సో ఆ వీడియో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకి ఏం కనబడదు అనమాట. సో ఎందుకు కనబడదు అంటే మనం మొత్తం బ్లాక్ స్క్రీన్లో అయితే యాడ్ చేస్తుంది కదా, దాన్ని బ్లెండింగ్ మోడ్ మార్చి కనబడుతుంది. సో దానికోసం ఇక్కడ కింద +2 ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండ్ మోడ్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే పెట్టుకోండి. సో అప్పుడు మనకి ఆ బ్లాక్ స్క్రీన్కి వెళ్ళిపోయి మనకి టెక్స్ట్ మాత్రమే కనబడుతుంది అనమాట. సో ఇంకా అంతే. నెక్స్ట్ మీరు ఈ రెండింటిని గ్రూప్ అయితే చేసుకొని 3D ట్రాన్స్ఫార్మ్ అయితే చేయండి. సో దానికోసం ఇక్కడ మళ్ళీ +2 పైన క్లిక్ చేసి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఆ గ్రూప్లోకి అయితే పంపించండి. పంపించిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ పక్కన క్యూబ్ సింబల్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మనకి 3Dలోకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ పొజిషన్ ఉంది కదా, సో ఇదైతే మీరు కొద్దిగా అయితే పెంచండి అనమాట. అంటే మనకి ఆ స్క్రీన్కి అనేది ఫిల్ అయిపోవాలి. సో ఇప్పుడు చూడండి మన స్క్రీన్కి అనేది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ మీరు దీన్ని బెండ్ చేయాలన్నమాట కొద్దిగా. సో దానికోసం ఇక్కడ పొజిషన్ ఓపెన్ చేసుకొని, స్కేల్ ఓపెన్ చేసుకొని, రొటేషన్ ఓపెన్ చేసుకొని స్టార్టింగ్లో అన్నిటికీ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. అలానే కొద్దిగా ముందరికి వచ్చేసి అంటే మనకి ఆ టెక్స్ట్ అనేది ఎండ్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చేసి డ్రాయింగ్ అనేది ఎండ్ ఉంటుంది కదా, అక్కడి వరకు వచ్చేసి అక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు రొటేషన్ ఉంటుంది. సో ఇదైతే మీరు జరపండి అనమాట. ఇలా X యాక్సిస్ వచ్చేసి మైనస్లోకి అయితే పెట్టండి. సో అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో చూడండి మనకి ఈ విధంగా అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇది మనకి సక్రమంగా అయితే కనబడాలి టెక్స్ట్ అనేది. సో కొద్దిగా ఇలా ముందరకు తెచ్చుకోండి అన్నీ. మళ్ళీ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇలా రొటేషన్ జరపండి కొద్దిగా. సారీ ఇంతకుముందు X యాక్సిస్ అనేది Y యాక్సిస్ అనమాట. సో ఇలా అయితే మనము బెండ్ అయితే చేయండి ఒక పెర్స్పెక్టివ్లో. సో నెక్స్ట్ మీరు ఇక్కడ స్కేల్ ఉంది కదా, మనకి ఆ బ్లాక్ స్క్రీన్ అనేది కనబడకుండా ఇలా స్కేల్ అయితే పెంచండి. సో ఇలా అయితే మీరైతే అడ్జస్ట్మెంట్స్ అయితే చేయండి. మనకి ఇక్కడ స్టార్టింగ్ని మాత్రమే కనబడాలి. సో మిగతాటి వద్దు. సో మనం స్టార్టింగ్ని మాత్రమే కనబడేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి టెక్స్ట్ ఎండ్ ఉంటుంది కదా, సో అది కూడా కనబడాలి. సో దానికోసం ఇక్కడ మధ్యలో ఎక్కడ ఒక చాట్ అయితే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో మధ్యలో కదా ఆ ఎండింగ్ కీ ఫ్రేమ్ కన్నా కొద్దిగా ముందు సో అక్కడ కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ ఉంది కదా, ఇది 1 పెట్టుకోండి ఫస్ట్. సరే 1 పెట్టుకుంటే మనకి మొత్తం కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి అది X అంటే లాస్ట్ లెటర్ మాత్రమే కనబడాలి. సో దానికోసం లాస్ట్ వర్డ్లో లెటర్ దగ్గరికి వెళ్ళేసి మనం ఇక్కడ పొజిషన్ Z యాక్సిస్ కానీ స్కేల్ కానీ ఏదో ఒకటి అయితే జరపండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇవన్నీ లాస్ట్ వరకు అయితే జరపండి అనమాట. ప్రతి ఒక్క కీ ఫ్రేమ్స్ ఫస్ట్లో యాడ్ చేస్తారు కదా, సో ఆ కీ ఫ్రేమ్స్ అన్నీ ఫస్ట్కి అయితే జరపండి. సో అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో మనకి సక్రమంగా రాలేదు. సో మళ్ళీ అయితే ఎడిట్ చేయాలి. సో ఇక్కడ రొటేషన్ ఒకటైతే ఎడిట్ చేస్తే సరిపోతుంది. Y యాక్సిస్ అలానే కొద్దిగా పొజిషన్. సో మనకైతే సక్రమంగా వచ్చిందనమాట. సో ఇంతే. నెక్స్ట్ మనకి డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంది, నెక్స్ట్ కనబడట్లేదు. సో దీన్ని మీరు ట్రిమ్ అయితే చేయాలి ఆ షేప్ అనేది. సో గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఒక నోట్ సింబల్ లాంటిది ఒకటి అయితే ఉంటుందన్నమాట. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో అది మనకి తక్కువ డ్యూరేషన్ ఉంది, అలానే షేప్ అనేది ఎక్కువ డ్యూరేషన్ ఉంది. సో దాన్ని మనం ఆ వీడియో డ్యూరేషన్కి వరకు అయితే ట్రిమ్ అయితే చేయాలి. సో ఇలా ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి అనమాట. సో మనకి ఇంకా ఫాస్ట్గా వచ్చింది, ఎందుకంటే మన కీ ఫ్రేమ్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇది మనం లాస్ట్ వరకు అయితే జరపాలి.
ఇప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట. ఒక్కొక్క లెటర్ మనకి టెక్స్ట్ ప్రోగ్రెస్ అయితే అవుతుందన్నమాట. సో ఇదైతే మీరు కొద్దిగా టైం స్పెండ్ చేసి నీట్గా అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇంకా అంతే. నెక్స్ట్ మీరు ఇక్కడ హోమ్ సింబల్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ దీనికి స్పీడ్ అనేది తగ్గించాలి. సో అది ఎలా నేను చూపిస్తాను. సో ఓకే బటన్ క్లిక్ చేసి ఇక్కడే దీన్ని అయితే డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ స్ట్రెచ్ ఉంటుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే తగ్గిస్తే మనకి స్పీడ్ అనేది వస్తుందన్నమాట, అండ్ పెంచితే మనకి స్పీడ్ అనేది స్లోగా అయితే వస్తుంది. సో ఇది మీరైతే తగ్గించండి. మీకు ఎంత కావాలంటే 0.5x, 0.25x, అలానే 0.75x అలా. సో ఇది నేను జస్ట్ 0.5 పెడుతున్నాం, ఈక్వల్గా ఉంటుంది. సో అప్పుడు మనకి 2 సెకండ్కి వచ్చింది. సో మనకి కొద్దిగా స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది మీరు ఇంకా తగ్గించిన అనుకోండి, ఇంకా కొంచెం చాలా తక్కువ స్పీడ్లో వస్తుంది. చూడండి 12 milliseconds చూపిస్తుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మీకు ఎంత కావాలంటే అంత. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఇది అయిపోయిన తర్వాత హోమ్ సింబల్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి VividGenix యూట్యూబ్ ఛానల్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్